వెళ్ళారు అక్కడికి. ముత్యాలమ్మ గుడి కాడికి వెళ్తే మమ్మల్ని కూడా ఆనియలే, మీరు వస్తే ఇంకా గొడవ అవుతుంది. అట్లాంటి సామ్రాజ్యంలో మనం బతుకుతున్నాము. ఒకసారి ఆలోచన చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ కులం పేరు మీద కాకుండా మేము హిందూ అంటే చాలు, బొట్టు పెట్టుకొని బయటికి రండి. 50 రూపాయలు టోపీ పెట్టుకొని బయటకు వచ్చేటువంటి వ్యక్తికి లేని భయము, ₹1 ఖర్చు లేని బొట్టు పెట్టుకొని తిరిగితే ఏం లాభం? వైన్ షాప్ కాడికి పెట్టినా కూడా నువ్వు బొట్టు పెట్టుకొని పో, కనీసం ఆడేవాడిని కూర్చున్నా వీడు మనోడని ఉద్రకబడ్డాడు ఆడుకోవడానికి నేను పనికి వస్తుంది. అర్థమైందా నేను చెప్పింది? ఇదొకటి. మతం అంటున్నాం, మతము మట్లు కూర్చు మార్గం ముఖారాదు, మతము మట్లు కూర్చు మార్గం ముఖారాదు, తోడేలగుట మంచి త్రోవ కాదు, నరుడే బ్రహ్మ మెరుగ నారాయణుండవును, కాళికాంబకం సకాళికాంబ. మతము అనేటువంటిది మత పదార్థం రా నాయన. ఇది 1400 సంవత్సరాల క్రితం ఒకటి, 3000 సంవత్సరాల క్రితం ఒకటి చెంది ఈ మతము. ఇది దైవం కాదు, ఇది మారణ హోమాన్ని సృష్టించి మేము నాగం చేసేటువంటి మతాలు. వీడి తెరువు మీ చుట్టాలు అయినా, మీ పక్కాలు అయినా, మీ దోస్తులు అయినా, మీరు అయినా చివరిలో ఆగమైపోతారు అనేటువంటి విషయాన్ని స్వామివారు ఆనాటి కాలంలో చెప్పడం జరిగింది. రెండో విషయం, మీ అందరికీ 33 కోట్ల దేవతలు ఉన్నారు, మనకు ఉన్నారా లేదా? వీడికి వస్తే అనంత పద్మనామ రామ, అయోధ్య పోతే రాముడు, ఇంకో దగ్గర పోతే ఎల్లమ్మ, ఇడిపోతే మల్లమ్మ, పుల్లమ్మ. కానీ భక్తులు ఆగమైపోయారు. కానీ వేరే మతాలు అల్లా ఏక హే అని వాళ్ళు మంచిగా 57 దేశాలు సాధించారు. అదే హేకే వాడు 157 దేశాలు సాధించాడు. అన్ని దేవాల మంత్రాలు చెప్పాడు. ఎవరికి ఎవరు దేశం దిక్కులేదు, దేవుడు దిక్కులేదు, వీళ్ళు ఎప్పుడు ఏమైతారో కూడా ఎవరు తెలియదు. దీనికి ఒక మంత్రం చెప్పారు వీరబ్రహ్మేంద్ర స్వామి. గలమునందు నిల్ప గాయత్రి మంత్రంబు, గలమునందు నిల్ప గాయత్రి మంత్రంబు, పడవ మాంత్రికులతో గొడవయేల, సూత్రధారి ముక్తి చూపగా నోపడ, కాళికాంబకం సకాళికాంబ. గలములో నిత్యం గాయత్రి మంత్రాన్ని, నువ్వు బ్రాహ్మడు అయినా, శూద్రుడు అయినా, ఎవడైనా సరే మనిషి అయితే చాలు, గలములో నిత్యం ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనే మంత్రాన్ని ఎవరైనా పాటించొచ్చు. గాయత్రి దేవత స్త్రీయా పురుషుల? స్త్రీ కదా. కానీ స్త్రీలో ఈ మంత్రాన్ని చదవద్దని ఎవరో చెప్పారట. నేను అమ్మవారే ఆ మంత్రానికి అధీనమైనప్పుడు ఆమె మంత్రాన్ని ఎవరు చదువుతున్నారు అంటే, నేను ఏమంటున్నా అంటే, ఇలా మన చీలికలు తెచ్చారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి వర్ణాలన్నీ కూడా కేవలం పనిని బట్టి ఆధారంగా తీసుకున్నారే తప్ప కులం ఆధారంగా తీసుకోలేదని సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ మంత్రాన్ని మీరు ఖచ్చితంగా పాటించేసి పడితే అలా అనంత పద్మనాభం కూడా 24 అక్షరాలతో కూడిన ఛందస్సు ఈ మంత్రము. ఈ మంత్రాన్ని నిత్యం మీరు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఈ రోజు కూడా తపస్సులో గాయత్రి మంత్రాన్ని మీరు కోరుకోండి. అలాగే చివరిగా మన యొక్క కాలజ్ఞానమే చెప్పాను, మరి మీకు చెప్పాలి కదా. రావు కేతువులిద్దరు రణరంగములకాలు దువేరు అన్నాడు కాలజ్ఞానంలో. రా అంటే రష్యా, ఊ అంటే ఉక్రెయిన్. ఈ యుద్ధాలు కొట్టాడుకోవడం వల్ల ఈ 2 దేశాలు ప్రపంచ దేశాల్లో 3వ ప్రపంచ యుద్ధం వచ్చి ఎక్కువ జనసంఖ్య ఈ దేశం ప్రపంచంలో ఎక్కడుందో తెలుసా? మొన్నటిదాకా చైనా ఉండే, ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశము చైనా ఉండే. ఇప్పుడు మొట్టమొదటి ఎవరిది? మనది. చప్పట్లు కొట్టండి. రేపు చావుకు దగ్గర కూడా వీళ్ళే, అది దాన్ని కూడా చప్పట్లు కొట్టండి. ఎందుకో తెలుసా? నిద్ర మక్కులు ఉంటే వాడు వచ్చి పంపేస్తాడు, వీడు వచ్చి అమ్మాయిని ఎత్తుకపోతాడు, వాడు వచ్చి ఆవులను కోస్తాడు, వీడు వచ్చి గుళ్ళు కూడా కొడతాడు. మరి చచ్చేది ఎవడు? నువ్వే. అందుకే చెప్తున్నా మీ అందరికి, ఈ యొక్క ప్రమాద నివారణ చేసేటువంటి యాత్రల్లో మీ అందరు కలవండి, మాట్లాడుకోండి, ఒకరు నంబర్ ఒకరు తీసుకోండి. ఎందుకంటే వాడు బాగా తెల్లగుంటేనే నంబర్ తీసుకుని కాదు, చిన్నోడి నంబర్ కూడా తీసుకుంటే వాడు కూడా ప్రమాదమే. అటాక్ జరిగినప్పుడు ఎవడు మిగిలడు. కాబట్టి ఆలోచన చేసుకోండి. మన జాతరల్లో, మన గుళ్ళల్లో మన పూజారులే ఉండాలి, మన జాతరలో మన దుకాణాలే ఉండాలి, మన యొక్క గుళ్ళల్లో కూడా మన అరగతలే జరగాలి, మన యొక్క ఆటోలు మనం అవే ఎక్కాలి అనేటువంటి సిద్ధాంతంలో మీరు మైండ్ గా పనిచేయాలి. ఇంకొకటి, ఈ గుడికి వచ్చాడు పూల పండ్లు కొనుకొచ్చి ఉంటారు. ఆ పూలు ఏదో తెచ్చారో అక్కడ తెచ్చిన మాత్రం వాళ్ళు తీసుకోపోయినా కూడా వేస్టే. వాళ్ళు పూ అని ఊంచి అవే పరిస్థితిలో ఉన్నది. మరి అవన్నీ తీసుకెళ్ళి దేవుడు పెడతారా? మీరు తింటారా? మీరు ఆలోచన చేసుకోండి. కరోనా వచ్చి సగం మంది పోయారు. దీన్ని ఊర్చుడు తినడం వల్ల ఇంకా సగం మంది పోతారు. ఆ యుద్ధాల వల్ల 3 మొత్తం పోతారు. 7 ఊర్లకు ఒక ఊరు మిగులుతుందని చెప్పాడు. ఆ 7 ఊర్లలో మీ ఊరు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అనంత పద్మనాభం కాబట్టి మీరు గట్టిగా అయితే ఇవన్నీ జరుగుతాయి. ఈ అవకాశం ఇచ్చేటువంటి అనంత పద్మనాభ స్వామి యొక్క ధార్మిక సేవా సంస్థ అయినటువంటి వీరు మనకు కొప్పుల రాజశేఖర్ గారు, యాక్చువల్లీ వీరు డాక్టర్ సర్జన్, ఆపరేషన్ చేస్తారు. ఎవరికైనా ఏదైనా లోపల కిడ్నీలు పోతున్నో లేకపోతే ఇంకేం పోతున్నా తీసి మంచిగా చేసి వాడిని బతికిస్తాడు. నేను మాటలు చెప్పి బతికించే కార్యక్రమంలో భాగంగా పనిచేస్తున్నాను. నేను కూడా సర్జనే, కాకపోతే నేను కొయ్యా చావుకు దగ్గర అయితే జాగ్రత్తగా ఉండమని చెప్తా. ఎందుకంటే విషయం అదే. అలా ఇలాంటి సంగీత విద్వాంసులని రాబోయే కాలంలో మీకు అందరూ చేరాలంటే మీరు కూడా మీ దగ్గర ఉన్న భజనలకు వెళ్ళి కూర్చోండి, వినండి, రోగాలు తగ్గుతాయి. అసలు విషయం ఏంటంటే హరికథను మధ్యలో ఆపకూడదు. కానీ
ఆ హరికథ కంటే ఎక్కువ హరికథ దీనికి తెలియకపోతే ఈ హరికథలు కూడా ఉండవు కనుక చెప్పాల్సిన బాధ్యత 108 లాగా నేను చెప్పాల్సిన బాధ్యత నాకు వచ్చింది. కాబట్టి జై శ్రీరామ్, జై బోలో అనంత పద్మనాభ స్వామి దేవికి జై.